సో దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు ఒక భయంకరమైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది. దాదాపుగా దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీ దేశ రాజధానిలో ఇలాంటి బాంబ్ బ్లాస్ట్ జరగడం ఒక్కసారిగా దేశం మొత్తం అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనే కంగారు మొదలైంది. ఎందుకంటే ఢిల్లీలోని మెట్రో స్టేషన్ అన్నారు, ఎర్రకోటకు దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్లో ఒక కారులో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ పేలుడు దాటికి దాదాపుగా చుట్టుపక్కల ఉన్న 5 కార్లు ధ్వంసం అయిపోయినాయి. 2 గాయాలైనవి, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు. దాదాపుగా ఆ పేలుడు ప్రాంతానికి ఒక 7 ఫైర్ ఇంజిన్లు చేరుకొని మొత్తం ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఇది చాలా సీరియస్గా పరిగణించాల్సిన అంశం. దేశంలో ఉన్న అన్ని మెట్రో స్టేషన్స్, అన్ని ప్రధాన నగరాలని అలర్ట్ చేసింది ప్రభుత్వం. ఇది ఏదైనా కారులో షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేదా ఏదైనా ఉగ్రవాద మోకగా దీన్ని అనుమానిస్తున్న ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఉదయమే మనకి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో చూసుకుంటే దాదాపు ఈ వైట్ కాలర్ మోసం, అంటే వైట్ కాలర్ టెర్రరిస్ట్ అంటారు వీళ్ళు. చూడటానికి మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లా ఉంటారు వీళ్ళు, కానీ వీళ్ళు చేసేదంతా ఉగ్రవాద కార్యకలాపాలు. జైష్ ఈ మొహమ్మద్ సంస్థతో సంబంధం ఉన్న ఒక 7 వైట్ కాలర్ ఉగ్రవాదుల్ని ఈరోజు ఉదయమే అరెస్ట్ చేశారు. దాంతోపాటుగా వాళ్ళ దగ్గర దాదాపు 3000 కిలోల ఐడిఏ అంటే పేలుడు పదార్థాలకు సంబంధించిన 3000 కిలోల సంబంధించిన పేలుడు పదార్థాలని ఈరోజు ఉదయమే పోలీసులు వాళ్ళ యొక్క భారీ కుట్రని భగ్నం చేసి దాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ సాయంత్రం కరెక్ట్గా 6:45 ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గరలో, అంటే అది చాలా పర్యాటకులు బాగా ప్రయాణించే ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎప్పుడు ప్రయాణికులు కిటకిటలు ఆడుతుంటారు. ఆ ప్రాంతంలో కరెక్ట్గా 6:45 ఇలాంటి బాంబు పేలుడు చోటు చేసుకోవటం ఒక ఢిల్లీతో పాటుగా మొత్తం పూర్తిగా దేశం మొత్తం ఒక్కసారిగా కలవరపడుతుంది. ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది అని తెలుసుకునే లోపే ఈ ప్రమాదం భారీ ఎత్తున ప్రమాదంగా చెప్తున్నారు. ఎందుకంటే గేట్ నెంబర్ 1 ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న గేట్ నెంబర్ 1 దగ్గర పార్క్ చేసిన వెహికల్స్లో ఈ ప్రమాదం జరిగింది. అసలు ఈ ప్రమాదానికి ఎటువంటి కారణాలు ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది చాలా కీలకమైన అత్యంత సున్నితమైన ప్రాంతం. ఢిల్లీలోని పర్యాటక ప్రాంతాల్లో అత్యంత సున్నితమైన, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. కాబట్టి దీన్ని ఉగ్రదాడిగానే ఇప్పటివరకు పరిగణిస్తున్నారు. దేశం మొత్తం రెడ్ అలర్ట్ జారీ చేశారు. అన్ని మెట్రో స్టేషన్స్లో, అన్ని ప్రధాన నగరాల్లో, బస్ స్టాండ్ల వద్ద, రైల్వే స్టేషన్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఒక పక్కన రేపు బీహార్లో 2వ విడత, అంటే చివరి విడత రేపు బీహార్లోను, హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లోను, మిగతా చాలా ప్రాంతాల్లో రేపు ఎలక్షన్స్ ఉన్న టైంలో ఇలాంటి పేలుడు సంభవించడం దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పొచ్చు. దీని వెనక ఎవరున్నారు? జైష్ ఈ మొహమ్మద్. అంటే ఈ జైష్ ఈ మొహమ్మద్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థగా అందరికీ తెలుసు. ఈరోజు ఉదయం దానికి సంబంధించిన 7 వైట్ కాలర్ టెర్రరిస్టుల్ని ఈరోజు ఉదయం వాళ్ళ యొక్క భయంకరమైన ఉగ్ర కుట్రని భగ్నం చేసి వాళ్ళ దగ్గర నుంచి దాదాపుగా 3000 కిలోల ఐడియా, అంటే పేలుడు పదార్థాలు ఉపయోగించే RDX లాంటి 3000 కిలోల పేలుడు పదార్థాలు ఈరోజు ఉదయం మన ఆర్మీ వాళ్ళు, ఇంకా BSF వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఛేదించారు. హర్యానా పోలీసులతో కలిసి ఆ కుట్రను ఛేదించి దాన్ని స్వాధీనం చేసుకుని, అది స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోపే ఈ ప్రమాదం జరగటం దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ఢిల్లీ మన దేశ రాజధాని. అక్కడ ఏ చిన్న చీమ చిటుక్కుమన్నా సరే దేశం మొత్తం అక్కడ చూస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దృష్టి అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఒక దేశ రాజధానిలో ఒక ఉగ్రవాద అటాక్ జరిగిందంటే ఆ దేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన అంశంగా దాన్ని పరిగణిస్తారు. సో ఢిల్లీలో జరిగిన ఈ ఉగ్రదాడి గురించి ఇప్పుడు ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఇది ఉగ్రదాడే లేకపోతే ఏంటని ప్రపంచం మొత్తం కూడా ఉలిక్కి పడేలా అంశంగా దీన్ని చెప్పుకోవచ్చు మనం. కానీ భారతదేశంలో గత 9 సంవత్సరాలు ఇలాంటి ఉగ్రదాడి జరగలేదు మనం. ఎందుకంటే దేశ రాజధానిలో ఉగ్రవాద దాడులు జరగకుండా చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈరోజు సాయంత్రం మనకి కరెక్ట్గా ఒక అరగంట క్రితం, అంటే 6:45 ప్రాంతంలో, అంటే అటు ఎంప్లాయీస్ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళిపోయే టైం కావచ్చు, మెట్రో ప్రాంతాల్లో ఉండే ప్రజలు కావచ్చు, లేకపోతే అక్కడికి అంటే ఎర్రకోట దగ్గరికి వచ్చిన పెద్ద ఎత్తున పర్యాటకులు కావచ్చు, అది చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిన ఒక పథకంలా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా జనాలు అక్కడ ఉంటారు. ఈ పేలుడు దాదాపుగా 6:45 ఆ కారులో భారీ ఎత్తున పేలుడు సంభవించింది. ఉన్నటువంటి చాలా వేగంగా ఆ పేలుడు తర్వాత చుట్టుపక్కల 5 కార్లకి అంటుకుంటే ఒక్కసారిగా ఆ ప్రాంతం మొత్తం ఒక తొక్కిసలాట జరిగిన సంఘటన మనకు కనిపిస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందని ప్రజలకు అర్థం కాలేదు. ఆ బాంబు పేలుడుకి ప్రజలందరూ భయాందోళనకు గురై ఒక రకమైన తొక్కిసలాట జరిగింది. ప్రస్తుతానికైతే 2 తీవ్రంగా గాయపడినట్టు వాళ్ళని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం తెలుస్తుంది. ఇక తదుపరి అసలు ఏం జరిగింది, దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఇంకా పూర్తి విచారణలో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, అన్ని రైల్వే స్టేషన్స్ రెడ్ అలర్ట్ అనౌన్స్ చేశారు. ప్రజలందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటుగా రేపు పోలింగ్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. బీహార్లో ఫైనల్ ఫేజ్ ఎలక్షన్ రేపు జరగబోతుండటంతో ఢిల్లీ లాంటి ప్రధాన ప్రాంతంలో, అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఈ బాంబు పేలులు జరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక కలకలం రేపుతుంది. ఏం జరుగుతుందో చూడాలి. అంటే ఇంకా NIA నుంచి కానీ
లేకపోతే ఏ ఉగ్రవాద సంస్థ కూడా దాన్ని క్లెయిమ్ చేసుకుంటా ఇంకొక అంటే ఏదన్నా ఉగ్ర అటాక్ జరిగినప్పుడు ఉగ్రవాద సంస్థలు దీన్ని మేమే చేసామని చెప్పుకుంటా ఉంటాయి అనమాట. అలాంటి ఒక క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తాయి. సో ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా దీన్ని క్లెయిమ్ చేసుకోలేదు. కాబట్టి ఈ పేలుడు అంటే మనకి ఢిల్లీ గేట్ దగ్గర జరిగిన ఈ పేలుడు ఎవరు చేశారు, దీని వెనుక ఏ ఉగ్రవాద సంస్థ ఉంది, ఎవరు దీని పని చేపడనే మాత్రం ఇంకా సస్పెన్స్గా ఉంది. కానీ దేశం మొత్తం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అన్ని మెట్రో స్టేషన్స్, అన్ని ప్రధాన నగరాల్లో, అన్ని ప్రధాన కూడళ్ల వద్ద పోలీసు బలగాలు మోహరించారు. ప్రధానంగా రేపు ఎలక్షన్స్ జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో బలంగా వీళ్ళని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. చూడాలి అంటే ఈ కాసేపట్లో మనకి పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. అసలు అక్కడ ప్రమాదం ఎలా జరిగింది, దీని వెనక ఎవరున్నారు, ఎంతమంది గాయపడ్డారు, ఒకవేళ మృతులేమైనా ఉన్నారనే తెలిసే అవకాశం ఉంది. కానీ భారతదేశం మాత్రం దీనిపైన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యే అవకాశం కనపడుతుంది. గతంలో పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు ఎంత సీరియస్గా మనం రెస్పాండ్ అయ్యారో ఈసారి దానికి 10ంతల రెస్పాన్స్ ఇండియా నుంచి ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరికొన్ని నిమిషాల్లోనే, మరికొన్ని గంటల్లోనే అసలు ఏం జరిగింది అనేది మనకి ఒక క్లారిటీ రాబోతుంది.